ప్రభుత్వం చేసే ప్రతి పనిని విమర్శించడం బీఆర్ఎస్ కు అలవాటుగా పెట్టుకుందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. సర్వేను అడుగడుగునా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని చెప్పారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు అద్దంకి. ప్రభుత్వం చేసే ప్రతి పనిని పనిగట్టుకొని విమర్శ చేయడం అనేది బీఆర్ఎస్ నాయకులకు రివాజ్గా మారిన పరిస్థితి. ఈరోజు చారిత్రాత్మక కులగణన, అది బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు, ఇతర వర్గాల ఆర్థిక సామాజిక ప్రయోజనాలు కావచ్చు, వాటిని ఉద్దేశించి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సర్వే మీద విషం జిమ్ముతూ ఆ సర్వే జరగకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే వాళ్లకు బీసీల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఉన్న ఆలోచన ప్రస్ఫుటమవుతున్నది. ఈ రాష్ట్రంలో ఉండే బీసీలకు నష్టం చేయాలని బీఆర్ఎస్ చూస్తున్నది. ఇది తప్పుడు విధానం. దీన్ని మానుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఓబీసీలే, లేదంటే ఎస్సీ ఎస్టీలే, మైనారిటీలే, మహిళలే వీళ్ళ యొక్క సంగతి తేల్చాల్సిన పరిస్థితి వస్తుంది డెఫినెట్గా. ఒకవైపు కంపెనీలు పెడతామంటే రైతులనే పేరు మీద వాళ్ళని రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయిస్తున్నారు. ఉద్యోగాలు వేస్తామని చెప్పానంటే నిరుద్యోగులను రెచ్చగొట్టి ఉద్యోగాలు వేయకుండా చేస్తున్నారు. ఇంకోవైపు మహిళలకు ఫ్రీ బస్ పాస్ ఇస్తే, ఫ్రీ సర్వీస్ ఇస్తే దానికి ఆటో వాళ్ళని లేపి ఆ పథకాన్ని అనగదొక్కాలని చూస్తున్నారు. అంటే ప్రతీది కూడా ఈ రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించడం ద్వారా ఏదో చేయాలని చూస్తున్న ఇద్దరు, అటు కేసీఆర్ అనుయాయులుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావు, ఈ బిల్లా రంగాలు ఇద్దరు కూడా, ఇంకొక ఆయన తెలంగాణ ఏర్పడకపోతే నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అవుతుంటివా, నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతుంటివా అని అంటున్నాడు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే మీ మామ ముఖ్యమంత్రి అవుతుండేనా, మీరు మంత్రులు అవుతుండేనా? హరీష్ రావు అయితే మొట్టమొదటి ప్రభుత్వంలోనే వితౌట్ ఎనీ ఎమ్మెల్సీ కూడా లేకుండా మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీ పుణ్యాన్ని ఏదో కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది అనుకోకండి. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చిన పార్టీ. కాబట్టి ఈ అర్థం పర్థం లేని, అవగాహన లేని, ఎవడో చెప్పితే చేసే పనులు మానుకోండి. మీరు నిర్మాణాత్మకంగా ఉండండి, అందరూ సహకరిస్తారు. మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయకండి.